ఇక్కడ సేవ చేస్తున్నటువంటి పాస్టర్ నతన్యేల్ గారిని కూడా ప్రభునామంలో విశేషంగా వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మొదటి వచనం నుండి 14వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాం. యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశున్నై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకొనెను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఆజ్ఞ ఇమ్ము. ఇక్కడ కొద్దిగా ఫ్యాన్ బంద్ చేస్తే మంచిది అనుకుంటా. ఈ కాగితాలు ఇట్లా పైకి వచ్చేస్తాయి. 9వ వచనము. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. అప్పుడు ఆయన నాతో ఇట్లైన, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పింపగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ మనకు ఎండిన ఎముకల లోయ అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ విధంగా ఈ యొక్క ఎండిన ఎముకల లోయ ఏంటంటే, ఈ పాపిష్టి ప్రపంచమే ఎండిన ఎముకల లోయ. చూసారా? మరి ఎముక అపవిత్రమైందని దేవుని వాక్యం ఉంది. దయచేసి చూడండి, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయము 16వ వచనం. బయట పొలములో ఖడ్గంతో నరకబడిన వారినైనను, చూసారా? బయట పొలములో ఖడ్గంతో నరకబడిన వారినైనను, శవమునైనను, మనిషి ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. చూసారా? కాబట్టి బైబిల్లో ఎవడన్నా మరి ఎముకను ముట్టుకుంటే
శ్మశాన వాటికలో కానివ్వండి, ఇంక వేరే చోట కానివ్వండి, లేక సమాధిని ముట్టుకున్నా సరే 7 దినముల వాడు అపవిత్రుడై తర్వాత స్నానం చేసి వాడు ఊరిలోనికి రావాలి. మరి ఆ విధంగా ఎముక అపవిత్రమైనదని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ లోయ ఎండిన ఎముకలతో తాండవిస్తుంది. అంటే మరి ఈ ప్రపంచం కూడా అంతే, అపవిత్రతతో తాండవిస్తుందని దాని యొక్క అర్థం. మరి అందరూ అపవిత్రులేనంటే అవును. యెషయా గ్రంథంలో మరి ఆ మాట 64వ అధ్యాయం 6వ వచనంలో మనమందరము అపవిత్రుల వంటి వారమైతివి, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానమైన అనే మాట, అందరూ అనే మాట ఉంటుంది. మరి ఆ విధంగా రోమా 3:23లో కూడా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారనే మాట చూస్తుంది. కాబట్టి అందరూ అనేటువంటి మాట ప్రపంచంలోన మానవులందరూ కూడా మరి ఆ రీతిగా మరి పాపంలో ఉన్నారని ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. మరి రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ శివారులో బేగంపేట అనేది, అంటే ఎయిర్పోర్ట్ బేగంపేట కాదు, ఇంకొక పల్లెటూరు బేగంపేట, చంద్రాయని గుట్ట అవతల. అక్కడ మేము ఓపెన్ ఎయిర్ చేస్తున్నాం. ఒక 15 మంది, అంతా నల్లగొండలమే. అప్పుడు ఒక 10 మంది యవనస్తులు వచ్చి ఏమన్నారంటే, మీరు అందరూ పాపులు అని చెప్తున్నారు, కాబట్టి దానికి మేము ఒప్పుకోమని అన్నారు. వాళ్ళు అన్నది కరెక్టే. ఎందుకంటే హిందూ మతం ప్రకారం వాళ్ళ యొక్క మైథాలజీలో వాళ్ళు నమ్మేది ఏంటంటే పాపం అనేది లేదు అంటారు వాళ్ళు. చూసారా? మరి దాన్ని బట్టే వాళ్ళు ఆ మాట అన్నారు. కానీ బైబిల్ ఏమంటుంది? పాపం అనేది ఉన్నది, మానవులందరూ పాపులు అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. అట్లా ఇక్కడ వాక్యంలో అదే మరి ఈ హిందువులకు ఏమైనా ప్రామాణిక గ్రంథం ఉందంటే మాత్రం లేదండి. అట్లా మరి ఆ విధంగా ఒక గ్రంథంలో ఒక విధంగా ఉంది, ఇంకో గ్రంథంలో ఇంకొక విధంగా ఉంది. మనుస్మృతి అనేటువంటి గ్రంథంలో మాత్రం పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమ కృపయా దేవ శరణాగత వర్చల అని ఉంటుంది. ఇది ఎక్కడుంది? మనుస్మృతిలో ఉంది. ఇందులో ఆ విధంగా అందును బట్టి ఇక్కడ ఏమంటున్నాడు? భక్తవత్సలుడు సంధ్యావందనంలో భగవంతుని శరణు వెళుతున్నాడు. దేవా, నేను జన్మతో పాపిని, కర్మతో పాపిని, కాబట్టి కృపతో నన్ను క్షమించు స్వామి అని మరి భగవంతుని శరణు వేయటం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మరి అందును బట్టి దాంట్లో డెఫినెట్గా పాపం అనేది ఉన్నదని ఈ గ్రంథంలో ఉంటుంది. నిడమనంలోకి ఇల్లు దర్శించడానికి వెళ్ళాను నేను 8:30కు. ఇక ప్రార్థన చేసి రాబోతుంటే వాళ్ళు అంటున్నారు, కొద్దిసేపు కూర్చోండి బ్రదర్, మరి ఇప్పుడు 9 గంటలకు న్యూస్ వస్తుంది. ఏమొస్తాయి? నేరాలు ఘోరాలు వస్తాయి, చూసి వెళ్ళండి అంటే నేను అన్నా, ఇప్పుడే తలనొప్పి లేచింది నాకు, ఇంకా అవి చూస్తే ఎక్స్ట్రా తలనొప్పి వస్తుంది, ఇక నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పాను. కాబట్టి గవర్నమెంట్ వాడు పని పెట్టుకొని 9 గంటలకు చెప్తున్నాడు, అయ్యా మీరు బైబిల్లో పాపం ఉందంటే నమ్మడం లేదు, ఇది మా వార్తలు ఏమన్నా నమ్మండి. ఏమున్నాయి లోకంలో? నేరాలు ఉన్నాయి, పైపెచ్చు ఘోరాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ విధంగా డప్పు సాటిస్తూ పాపం లేదు. మిలిటరీ ఎందుకు ఉంది? అంత పుణ్యాత్ములు అయితే చైనా వాడు ఎందుకు వస్తాడు మా దగ్గరికి? చూసారా? పాకిస్తాన్ వాడు ఎందుకు వస్తాడు? పాపం ఉంది కాబట్టే మరి ఈ యొక్క BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి వాళ్ళను అంత బార్డర్ ఏరియాలంతా కూడా పెడుతూ ఉంటున్నారు. అవసరమైతే యుద్ధాన్ని కూడా మరి తీడుకొని వస్తుంటున్నారు. ఏ విధంగా? మరి పాపం అనేది పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాయి? పాపం అనేది జైల్లో ఎందుకున్నాయి? పాపం అనేది కోర్టులు ఎందుకున్నాయి? ఇవన్నీ ఉన్నాయంటే మాకేమర్థమవుతుంది? డెఫినెట్గా పాపం అనేది ఉన్నది అని అర్థమవుతుంది. మరి అందును బట్టి ఈ యొక్క ఎండిన ఎముకల లోయ ఎవరు తీసుకెళ్ళారు? ఈ యొక్క ఎండిన ఎముకల లోయలోని కంటే పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళాడు. చూసారా? దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్స్ అస్ అండ్ గైడ్స్ అస్. రోమా 8:14 ఏమంటాడు? దేవుని ఆత్మ చేత
ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఆయన చూశారు. దే దట్ ఆర్ లెడ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే ఆర్ కాల్డ్ ద సన్స్ ఆఫ్ గాడ్ అనే మాట ఉంటుంది. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో అందినము నడిపిస్తాడు. కానీ కొన్నిసార్లు మనకి ఇష్టం లేని స్థలాల్లో కూడా నడిపిస్తాడు. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే మంచి స్థలాలు, మనకు అనుకూలమైన స్థలాల్లో నడిపిస్తాడు అనుకున్నాడు. కానీ కొన్నిసార్లు మనకు ప్రతికూలమైన స్థలాల్లో కూడా నడిపిస్తాడు. కానీ మనం లోబడాలి. చూశారు, ఆయన మన మేలుకే నడిపిస్తాడు, కీడు కొరకు కాదు. యేసు ప్రభువుని ఎక్కడ నడిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే మత్తయి సువార్త 4:1 అంటాడు, యేసు ప్రభువును దేవుడు అడవిలోనికి, అరణ్యంలోనికి నడిపించాను అనేటువంటి మాట చూస్తాం. ఏం చేయడానికి? సైతాన్ ద్వారా 40 రోజులు శోధించబడ్డానికి కొరకు. చూసారా, ఆ పరీక్షలో ప్రభు నెగ్గాడు. ఆ వివరాలన్నీ మనకు బాగా తెలుసు. కానీ అడవిలోనికి నడిపించాడు. ఎవరైనా ఇష్టపడతారు అడవిలోనికి వెళ్ళడం? ఇలాంటి మీటింగ్లు అంటే సంతోషంగా వస్తారు, ఇంకేమన్నా మరి ఫంక్షన్స్ అంటే వస్తారు. కానీ అడవిలోనికి రమ్మంటే రారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అడవిలోనికి నడిపించాడు. కాబట్టి ఆయనకు లోబడాలి. పల్లెటూరులో సేవ చేయాలంటే పల్లెటూరులో చేయాలి, పట్టణంలో చేయమంటే పట్టణంలో చేయాలి, నగరంలో చేయమంటే నగరంలో చేయాలి, విదేశంలో చేయమంటే విదేశంలో చేయాలి. కానీ ఆత్మ నడిపింపు అనేది అవసరం. మనం ఎక్కడ చేసినా చూశారా, పరిచర్యలన్నీ కూడా మరి అన్నీ ప్రాముఖ్యమైనటువంటివి. వాళ్ళు సిటీలో చేస్తున్నారంటే గొప్పోళ్ళని కాదు, పల్లెటూరులో చేస్తుంటే ఒట్టోళ్ళని కాదు, ఇద్దరికి ఒకటే బహుమానం ఉంటుంది. ఆల్ ద మినిస్ట్రీస్ ఆర్ వన్ అండ్ ద సేమ్. దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్లీ వాల్యుబుల్. చూశారు, మరి అందుని బట్టి మన ప్రభు మనల్ని ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి. ఏరియాతో ఏమన్నా నీవు వెళ్ళి దాగి ఉండమన్నాడు. గో అండ్ హైడ్ దే సెల్ఫ్ అన్నాడు. ఎక్కడ? 1 రాజులు 17:1. నీ యొక్క ప్రసంగాలన్నీ ప్రక్కకు పెట్టి, నీ యొక్క మరి సభలన్నీ కూడా ప్రక్కకు పెట్టి నీవు వెళ్ళి దాగి ఉండము అంతే. బీ సైలెంట్. యజబేల్ రాని నేను చంపాలన్నది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి వీళ్ళకు మరి ఇక వాక్యం చెప్పే దండగా అన్నాడు దేవుడు. ఎంత వాక్యం చెప్పినా విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి కొద్ది రోజులు మౌనంగా ఉంటే మంచిదని ప్రభు ఏలియాను ప్రక్కకు తీసుకెళ్ళాడు. చూశారా, మరి ఆ విధంగా ఏలియా లోబడ్డాడు. చూశారా, లోబడి ప్రభు చెప్పినట్టుగా ఆడ ఉన్నాడు. కెరీతు వాగు దగ్గర కదలకుండా ఉన్నాడు. మరి కెరీతు వాగు దగ్గర ఉంటే మరి ఎట్లా? భోజనం ఎట్లా? సరే, ఊరంటే ఎవడన్నా అడవిలో మరి భోజనం పెడతాడు. అడవిలో సేవ చేయమంటే ఎక్కడ చేయాలి? నా ఆహార కొరతను ఎవరు తీరుస్తారంటే ప్రభు కాకోలాల ద్వారా ఆహారాన్ని పంపించాడు. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాల కరువు వచ్చింది. ఈ యొక్క కఠోరమైన కరువు ద్వారా ప్రజలు ఆకటితో అలమటిస్తూ ఉంటున్నారు. కానీ ఏలియాకు మాత్రం కెరీతు వాగు దగ్గర దర్జాగా జరుగుతుంది. పొద్దున్నే చపాతీ కైమా, మళ్ళీ సాయంకాలం చపాతీ కైమా వస్తుంది. బాగా దిట్టంగా తింటున్నాడు, బాగా దేవుని పాటలు పాడుకుంటూ ఉన్నాడు, వాగు నీళ్ళు తాగుతున్నాడు, పిక్నిక్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటున్నాడు. చూశారా, దాన్ని బట్టి యెషయా గ్రంథం మరి 58:11 అంటాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అంటున్నాడు. చూశారు, ఎప్పుడట ప్రభు మనకు తృప్తిపరిచేది? క్షామం అంటే కరువు. కరువు కాలంలో తిండే లేకుండా ఉంటే మనం తృప్తిపరుస్తాడంటే ఇక ఏపీఎస్సి 3:20 ప్రకారం మనం అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికంగా ఆయన చేస్తాడని దాని యొక్క అర్థం. చూసారా, మరి ఐగుప్తు దేశమంతా కరువు ఉంది, కానీ రామ్సేస్లో ఉన్న ఇజ్రాయేళ్లకు యోసేపు వల్ల మరి వాళ్ళ ప్రజలకు ఏ కరువు లేదు. రాజభోజనం ఇస్తున్నాడు దేవుడు 7 సంవత్సరాలు. చూశారా, రంగును బట్టి అందరూ మంచి స్థలాల్లో మీటింగ్ పెడితే యేసుప్రభు అడవిలో మీటింగ్ పెట్టాడు. కాబట్టి తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చారు. మరి ఆ టైంలో జరిగినటువంటి విషయం మనకు తెలుసు. ఏంటి జరిగినటువంటి విషయం?
శిష్యులు అన్నారు, ప్రభు చీకటి పడుతుంది, ప్రొద్దుకు రుంకుతుంది, ఇంకా వీళ్ళని వెళ్ళిపోనివ్వండి అంటే ప్రభు అన్నాడు, అదంతా కుదరదు బాబు అన్నాడు. వాళ్ళకి భోజనము మీరే పెట్టాలి, తప్పించుకోవాలని ఐడియాస్ చేస్తున్నారు, అది కుదరదు అన్నాడు ప్రభు. ఎందుకు పెట్టమన్నాడు వాళ్ళని భోజనం? వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాలి. ఏం నేర్చుకున్నారు? విశ్వాసం. ఎస్ ప్రభు అన్నాడు, నేను అంత్యదినములో నేను వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా అన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం. లేదండి, విశ్వాసం అనేది సన్నగిల్లి. చూశారా? మీరు వారికి భోజనం పెట్టుడి అని అన్నాడు. మరి బ్రిటన్లో, ఇంగ్లాండ్ దేశం, ఇంగ్లాండ్, వేల్స్, వాటన్నిటి, యూకే, యునైటెడ్ కింగ్డమ్, మరి అక్కడ విశ్వాసం సన్నగిల్లి. అందరూ ఏమంటున్నారంటే వాళ్ళ మోడర్న్ థియాలజీ ప్రకారంగా ఆ కాలంలో, మోసే కాలంలో దేవుడు సూచక్రియలు జరిగించాడు, ఈ పెర్ఫార్మ్ మిరాకిల్స్, ఆ రోజులు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం ఆ సూచక్రియలు అనేవి లేవు అని అంటున్నారు. కానీ ఏం జరిగిందండి? దేవుడు ఒక దైవజనుని లేపాడు అక్కడ ఇంగ్లాండ్ దేశంలో. మరి దాని పేరు మరి ఆస్లేట్ డౌన్స్ అనేటువంటి ఒక వీధి, ఆ వీధి పేరు. కాబట్టి జార్జ్ ముల్లరావు బ్రిస్టల్, మీకు చాలామందికి ఆయన గారి పేరు తెలుసు. ఈ జార్జ్ ముల్లర్ను ప్రభు లేపాడు. నేను ఇంగ్లాండ్లో మరి ఆ యొక్క బ్రిస్టల్ ఆ సిటీకి కూడా వెళ్ళాను నేను. అంటే అక్కడ ఏం దిగలేదు. లండన్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో కిటికీలో చూసుకుంటూ వెళ్ళాను. ఇది జార్జ్ ముల్లర్ గారి ఊరని. మరి ఆ విధంగా ఆయన ఛాలెంజ్ చేశాడు. ఆ మోసే కాలంలో ఉన్న దేవుడు ఈరోజు కూడా సజీవంగా ఉన్నాడు అని అన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫార్ ఎవర్. చూశారా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని హెబ్రీ 13:8 మనకు తెలుసు. మరి ఆ విధంగా ఆ రోజు సూచక్రియలు చేసిన దేవుడు ఈ రోజుల్లో కూడా మన మధ్యన ఏం చేస్తాడు? సూచక్రియలు చేస్తాడు. నిర్గమకాండం 34:10 ఏమన్నాడు? ఇదిగో మీ మధ్యలో నేను అద్భుతములను చేసేదని అన్నాడు. బిహోల్డ్ ఐ విల్ డూ మిరాకిల్స్ అమాంగ్ యు. కాబట్టి ఈజ్ అ గాడ్ ఆఫ్ మిరాకిల్స్ అండ్ వండర్స్. ఈ విధంగా అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడు ఈరోజు కూడా సజీవంగా మన మధ్యలో ఉన్నాడు. చాలామంది ప్రార్థన మనవరు కూడా చెప్పారు. వాటన్నిటిలో ప్రభు సహాయం చేస్తాడు. చూశారు? మరి ఇప్పుడు ఆ విధంగా అందరూ మరి ఇక ఫిలిప్ క్యాల్కులేటర్లు తీసుకొని లెక్కలు కూడా చెప్పేశాడు. వీళ్ళకు ఒకవేళ భోజనం పెట్టాలన్నా 200 దేనారాల ఖర్చు. ఎందుకు ప్రభా ఇదంతా వృధా ప్రయాస? తొందరగా పంపించేసే వాళ్ళం, లెట్ దెమ్ గో. అది కుదరదు బాబు, నీ క్యాల్కులేటర్ పక్కకు పెట్టమని. కాబట్టి వాళ్ళకి పెట్టండి, ఎట్లా పెడతాడు? చూసారా? ఆఖరి కేసు మరి 5 రొట్టెలు 2 చేపలు ఒక అబ్బాయి తీసుకొని వస్తే మరి తల్లి తనకు గట్టింది. యేసయ్య మీటింగ్ లేట్ అవుతాయి రాని. కానీ వాడు త్యాగం చేసి ప్రభుకి ఇవ్వబట్టి ఆ యొక్క సూచక్రియ సంతరించుకుంది. ఈ రోజుల్లో కూడా సభలు పెట్టేటప్పుడు, మీటింగ్లు పెట్టేటప్పుడు ఇంకా మనం ఏమి ఇచ్చే పని లేదు. ఎందుకంటే వాళ్ళు సూచక్రియలు చేస్తాడట దేవుడు. మనకు కానుకలు ఇచ్చే పని లేదండి అంటే అట్లుందే. ఇచ్చాడా లేదా కానుక? తెచ్చాడా లేదా 5 రొట్టెలు? ఈ 5 రొట్టెలు లేదా పని జరిగేదంటే జరగకపోయేది. దాని అర్థం ప్రభు ఇచ్చే తర్వాత విషయం కాదు, ముందు మన సత్తా ఎంత ఉంది, మనం ఎన్ని కానుకలు దేవునికి ఇస్తున్నాం, ఇది కూడా అవసరం. చూసారా? మరో రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ కానుకలంటే విశ్వాసులు ఇస్తారు, సేవకులు ఇచ్చే అవసరత లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. చూసారా? సేవకులు కూడా ఇవ్వాలి, తర్వాత సేవకులు కూడా దశంభాగాలు ఇవ్వాలి. వీళ్ళు ఇస్తే వీళ్ళని చూసి వాళ్ళు ఇస్తారు. ఎవరు? విశ్వాసం. చూసారా? మరి ఆ విధంగా సంఖ్యాకాండంలో మరి 18వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి యాజకులు కూడా వాళ్ళకు వచ్చినటువంటి దశంభాగాల్లో వీళ్ళేమి ఇవ్వాలి? దశంభాగాలు ఇవ్వాలి. చూశారు? ఇంకా ఎక్కువ ఇవ్వాలి. పాత నిబంధన ప్రకారం గిరిగీసి దశంభాగాలు, క్రొత్త నిబంధన ప్రకారము 1 కొరింథీ 16:2 ఏమన్నాడంటే తాను వర్ధిల్లిన కొలది, ద మోర్ హీ ప్రాస్పర్స్ ద మోర్ హీ షుడ్ గివ్. అట్లా చూసారా? అలా సేవకులు చాలామంది దరిద్రంగా ఉండడానికి కారణం ఇదే.
దశంభాగాలు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? దరిద్రం మన అడ్రస్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని వస్తుంది. దాన్ని బట్టి ఫోన్ నెంబర్ తీసుకోకుండా అడ్రస్ తీసుకోకముందే మనం మేలుకొని ఏం చేయాలి? దశంభాగం ఇవ్వాలి. సరే, మనకు వచ్చేది కొద్ది అమౌంటే కావచ్చు, దాంట్లో కూడా ఆ విధవరాలు ఎంత అమౌంట్ ఇచ్చి 2 కాసులు, మరి దాన్ని కూడా ఎస్ప్రో మెచ్చుకున్నాడు, ఆమెకు సర్టిఫికెట్ ఇచ్చాడు. దాన్ని బట్టి ఆ 2 కాసులన్నా తీసుకొని రావాలి. అది బిగపడితే పనులు జరగవు. చూసారా? ఇప్పుడు సేవకులు కానుక పెట్టెలో వేస్తే మళ్ళీ మనకే వాపసు వస్తుంది. అట్లా వేసబ్బ మరి వారు కూడా ఉన్నారు. అది కాదు, కానుక పెట్టెలు వేయడం కాదు, సేవకుకు ఖర్చు పెట్టాలి. మీటింగులు పెట్టాం, భారీ ఖర్చు అవుతుంది, 1.5 లక్షలు ఖర్చు అవుతుంది 3 రోజులు మీటింగులు పెడితే. మరి దాంట్లో ఎక్కువ అమౌంట్ సేవకుడు పెట్టుకోవాలి. చూసారా? అప్పుడు సేవ అనేది జరుగుతుంది. మనల్ని చూసి విశ్వాసులు కూడా ఇస్తారు, ఎందుకంటే ఆయనే అంత ఖర్చు పెడుతున్నాడు కాబట్టి మనం కూడా నేర్చుకోవాలని విల్ బికమ్ దేర్ రోల్ మోడల్స్. కాబట్టి ఇది వాక్యంలో మనం చూడాల్సినటువంటి విషయం. మరి కెనడాలో ఒక చర్చ్ ఉంటుంది, పీపుల్స్ చర్చ్ అని టొరంటో. అక్కడ మొదట అప్పుల పాలైన చర్చ్ అది. చూశారు? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి సంఘ పెద్దలు, విశ్వాసులు వాళ్ళే నడుపుకుంటున్నారు. పాస్టర్కు జీతం మేడం చేతగాక వాళ్ళే నడుపుకుంటున్నారు. ఆ విధంగా మరి కొన్ని రోజులు అయిన తర్వాత కుదరలేదు, ఒక సేవకుని పెట్టుకోవాలన్నటువంటి ప్రతిపాదన వచ్చింది. అప్పుడు వాళ్ళు మరి ఆ విషయంలో మరి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఒక యవనస్తుడు దొరికాడు వాళ్ళకు. ఒక సేవకుడు, ఒక యవనస్తుడు దొరికాడు. అట్లా మరి ఆ యొక్క యవనస్తుడిని ఏం లేదు, పుల్పీట్ ఎక్కిస్తే ఒకటే మాట చెప్పేవాడు, ఈ టొరంటో చర్చ్ నుండి, ఈ యొక్క మరి పీపుల్స్ చర్చ్ నుండి మనం ప్రపంచానికి మిషనరీలను పంపాలంటే వాళ్ళ గుండె గుబేలు అనేది వీరికి ఇవ్వడానికే కింద మీద అవుతున్నాం జీవితం మీద. ఇక ప్రపంచానికి ఇక్కడి నుండి పోవాలట, ఎక్కడి నుండి కాదు, ఎక్కడి నుండి, టొరంటో నుండి పీపుల్స్ చర్చ్ నుండి ప్రపంచానికి మిషనరీలను పంపాలని నోరు తెరిస్తే అదే మాట. ఈ కొర్ర కొంకని తెచ్చుకున్నాం, అబ్బా తలనొప్పి లేస్తుంది మనకు. నోరు తెరిస్తే ప్రపంచమే అంటున్నాడు, నాకెక్కడ నాగలోకం ఎక్కడ అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన ఏం చేశాడండి, అదే చర్చ్ నుండి 300 మంది మిషనరీలను ప్రపంచ పలు దేశాలకు పంపించారు. చూసారా? ఎవరైనా ఆస్వాల్డ్ జే స్మిత్. కాబట్టి ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి ఈయన, ఈ యొక్క యవనస్తుడు, నవయువకుడు, ఆయనకు ఆ విశ్వాసం ఉన్నది, వీళ్ళకు లేదు. వీళ్ళ విశ్వాసం వచ్చింది కాబట్టి దాన్ని బ్రతికించింది, రివైవ్ చేసింది ఆయన. ఆ విధంగా ఆయన మరి ఛాలెంజ్ చేసి చూపెట్టాడు ఇది. మరి ఆ విధంగా వాక్యంలో ఉంటుంది. తర్వాత ఆయన ఈ అర్పణలు చాలా ఉన్నాయి, కానీ ఆయన ఒక అర్పణ కనిపెట్టాడు. దాన్ని ఏమని పిలిచాడంటే ఫెయిత్ ఆఫరింగ్. ఫెయిత్ ఆఫరింగ్ అంటే విశ్వాసంతో, నా దగ్గర డబ్బులు లేవు కానీ ప్రభా నాకు డబ్బులు ఇస్తే ఇదిగో నీకు ఇంత ఇస్తాను అని. అక్కడ మరి ఆ మందిరం కట్టాలి, మరి ఈయన దగ్గర ఏం లేవు, కానీ విశ్వాసుల దగ్గర ధనవంతులు ఉన్నారు. ఇక పారినంటే మరి కోటీశ్వరులు ఉంటారు, మరి లక్షాధికారులు ఉంటారు. కాబట్టి ఈయన ప్రభుత్వం అన్నాడు, ప్రభా నా దగ్గర దమిడిలు లేవు కానీ నాకు ఇవ్వాలని ఉంది. ఈ మందిరం కట్టడానికి అందరు ఇస్తుంటే మరి నేను ఒట్టి చేతులతో ఉండకూడదు, నేను కూడా ఇవ్వాలి. ఇదిగో నాకు ఇంత అమౌంట్ కావాలి, మీరు ఇస్తే మాత్రం నేను ఇస్తాను. అది ఫెయిత్ ఆఫర్. ఉదాహరణ రీతిగా నాకు ఒక మరి ₹1,00,000 కావాలి, మీరు ఇస్తే నేను ఇస్తాను. నాకైతే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తున్నానంటే దేవుడు ఆ టైంకల్లా ఆయనకు ₹1,00,000 ఇచ్చేవాడు. ఆయన దాని కొరకు ఇచ్చేవాడు. దీన్ని ఫెయిత్ ఆఫరింగ్ అన్నాడు, అంటే విశ్వాస అర్పణ. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఇప్పుడు
ఎహెచ్కేల్ తోటి దేవుడు అన్నాడు, నరపుత్రుడా ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అని అన్నాడు. ఈ త్రూ ఆ ఛాలెంజ్. అప్పుడు ఏమన్నాడు ఎహెచ్కేలు? ప్రభువా దేవా యెహోవాది నీకే తెలియను, దౌ నోయెస్ట్. నేనైతే సేవ చేస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, సునాదం వినిపిస్తున్నాను, వీళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తున్నాను, ఇల్లు దర్శిస్తూ ఉన్నాను, వీధులు వంకలన్నీ కూడా గాలించి ముమ్మరంగా సువార్త మేము ప్రకటిస్తూ ఉంటున్నాం, కానీ ఫలితము కనిపించడం లేదు. ప్రభువా దేవా యెహోవాది నీకే తెలియను అని అంటారు. చూశారా? అందును బట్టి నమ్మకంగా సేవ చేస్తే ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. 1 కొరింథీ 15:58 ఏమంటాడు? ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అని అంటాడు. చూశారా? ద లేబర్ ఇన్ ద లార్డ్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్ అంటాడు. చూశారా? కాబట్టి ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభు నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి ఏదో సంస్థ డైరెక్టర్ జీతాలు ఇవ్వలేకపోవచ్చు, లేక అమెరికా నుండి నిధులు రాకపోవచ్చు, కానీ ఈ డైరెక్టర్ మాత్రం నిధులు ఆయన దగ్గర ఎప్పుడు తక్కువ కావు. అట్లా. రెండోది, వాళ్ళు నమ్మదగిన వాళ్ళు, నీతిమంతులు కాదు మనకు తెలియదు ఆ డైరెక్టర్, కానీ యేసయ్య మాత్రం నమ్మదగినోడు, రెండోది నీతిమంతుడు. కాబట్టి మనకు ఎప్పుడు మోసం చేయడు అనేటువంటి మాట చూస్తున్నాం. మరి ఈ విధంగా చూస్తున్నాం. మరి బైబిల్ కాలేజ్ డైరెక్టర్ ఆయన మరి అక్కడ విశ్వాసం మీద వాళ్ళ పుస్తకాలు రాయమంటే తీసేసి రాస్తారు. డైరెక్టర్ రాస్తాడు, వాళ్ళ స్టూడెంట్స్ కూడా విశ్వాసం అనే సబ్జెక్టు మీద మీరు రాయండి అంటే మంచి బుక్ రాసేస్తారు. కానీ ముందే వాళ్ళకి విశ్వాసం అంటే 0 విశ్వాసం అంది. ఏ విశ్వాసం అంటే అది 0 విశ్వాసం. అట్లా ఆ విధంగా అమెరికా నుండి ఫండ్ రాలేదు, ఈ నెల రాలేదు. ఆయన ఎటు చూస్తాడు? ఆయన మరి కంప్యూటర్ వైపు చూస్తాడు. ఏమంటాడు? అమెరికా వైపు నా కందులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎప్పుడు వచ్చును అని ఆయన చూస్తాడు. తర్వాత ఆయన కింద ఉద్యోగాలు చేసే ప్రొఫెసర్లు వీళ్ళు ఎటువైపు చూస్తారు? డైరెక్టర్ వైపు చూస్తారు. మొదటి వారం వచ్చింది, ఫస్ట్ వీక్ వచ్చింది, ఇంతవరకు ఏంది నా స్పందించడం లేదు. 1, 2, 3, 4, 5, 6 అని మళ్ళీ లెక్కలు పెట్టుకుంటున్నాం. మా దినం లెక్కించడం మాకు లేరు అని మనం లెక్కలు పెట్టుకుంటున్నాం, కానీ జీతం రావడం లేదు. కాబట్టి వీళ్ళు డైరెక్టర్ వైపు చూస్తుంటారు. డైరెక్టర్ వైపు మా కందులు ఎత్తుచున్నాము, మా నెల జీతం మాకు ఎప్పుడు వచ్చును అని వీళ్ళు చూస్తున్నారు. అంటే అక్కడ ఆయన కూడా విశ్వాసం లేదు, ఇక్కడ వీళ్ళకు విశ్వాసం లేదు. ఇక వాళ్ళ దగ్గర స్టూడెంట్స్కి ఏం విశ్వాసం వస్తుంది? చూసారా? ప్రాక్టికల్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బుక్కిష్ నాలెడ్జ్ ఆర్ ఇంటెలెక్చువల్ ఫెయిత్. చూసారా? విశ్వాసం విషయం బోధన చేయడం కాదు, విశ్వాసాన్ని చూపెట్టాలి, నిరూపించాలి ప్రాక్టికల్ లైఫ్లో. అది నిజమైనటువంటి విశ్వాసం. పరిశుద్ధాత్మ వరాల్లో 3వ వరం ఏంటండి? విశ్వాసం, ఫెయిత్. ఆ రీతిగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, 3వది విశ్వాసము, 4వది స్వస్థత వరం ఇట్లుంటాయి. కాబట్టి మరి ఆ విధంగా విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో జార్జ్ ముల్లర్ అక్కడ చూపెట్టాడు, బ్రిస్టల్లో చూపెట్టాడు. 2000 మంది అనాథ పిల్లలను విశ్వాసంతో చాకాడు. అండ్ హీ నెవర్ కాంట్రాక్టెడ్ ఎనీ డెట్స్. కొంతమంది అప్పులు చేసి షో చూపెట్టే వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, ఆయన నయా పైసా అప్పు లేదు. లేకపోతే ఉపవాసం అన్నారు కానీ వాళ్ళు అప్పులు చేయలేదండి. మరి ఆ విధంగా ఒకరోజు లేకపోతే పిల్లలు చెప్పాడు, మీకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లేదు, అంతా కూర్చోండి. 2000 మంది పిల్లలతో చెప్పాడు, మీరు గ్లాసులు పెట్టుకోండి, ప్లేట్లు పెట్టుకోండి, ఆ టేబుల్స్ దగ్గర కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. ఈ లోపల లారీలు వచ్చి దిగుతున్నాయి, బిస్కెట్లు, కేకులు, ఆ తర్వాత టీ, కాఫీ, రకరకాల ఐటమ్స్.
కాబట్టి అంతకుముందు మినిస్టర్ ప్రోగ్రామ్ ఉండేనట్టు అక్కడ బ్రిస్టల్ సిటీలో క్యాన్సిల్ అయింది సడీగా. ఏం చేయాలి ఇవి? ఎవరు అన్నారట ఇక్కడనే ఆస్ట్రేలియా డ్యామ్స్లో జార్జ్ ముల్లర్ గారిది అనాథ శరణాలయం ఉంది, అక్కడ పంపించండి. అప్పుడు వచ్చి వీళ్ళు తింటున్నారు. కాబట్టి ఇది ఒక్కటే కాదు, అట్లా ఆయన బ్రతికినంత కాలము సూచక్రియలు జరిగాయి. విశ్వాసం అనేదాన్ని ప్రాక్టికల్గా క్రియాపూర్వకంగా ఆయన నిరూపించాం. సరే, ఇక దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు నాయన మరి అది నీకే తెలియను ప్రభువా దేవా యెహోవా, నేను కష్టపడుతున్నాను స్వామి, కానీ ఆత్మ లేరంటే అది నీకే తెలియను అని అంటాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? వారితో ఎండిన ఎముకలతోటి నీవు మాట్లాడుము, స్పీక్ టు దెమ్ అని. ఇదేంటి? మనుషులతో మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ ఇదేంటి ఎముకలతో మాట్లాడమంటే ఏంటి ఎముకలు? చూశారు రావిధంగా. ఒక రాత్రి 2 గంటలకు డిఎల్ మూడి గారితో ప్రభు మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? నువ్వు మరి న్యూయార్క్ సిటీ అవతలికి వెళ్ళి సువార్త చెప్పంటే, ప్రభు ఎవడుంటాడు ఈ టైంలో? 2 గంటలు దాటి ఏంటంటే పోలీసు వాళ్ళు తిరిగితే గస్తీ తిరుగుతుంటారు, అంతే తప్ప మనుషులైతే ఎవరు ఉంటారు ఈ టైంలో? మహా ఉంటే 10-11 వరకు ఉంటారు. కాబట్టి ఇప్పుడు నన్ను పోయి ఏం చేయమంటావు? నేను సువార్త ఎవరికి చెప్పాలి? సిటీ అవతల ఏముంటుంది, అడవి ఏముంటుంది, అడవికి చెప్పమంటావా అంటే నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఇంకా తీర్మానం చేసుకున్నాడు, సరే ప్రభువుకు నేను లోబడతాను, అడవికే చెప్తానని ఆయన కారెక్కి ఇంకో బ్రదర్ని కూడా ఆయనతో పాటు తీసుకొని మరి సిటీ అవతలికి వెళ్ళి అక్కడ అడవి దగ్గర 2 నిలబడ్డారు. ఇప్పుడు అడవికే చెట్లకు చేమలకు స్వార్థ చెప్తున్నా. ఎంతంటే 1/2 గంట సేపు చాలా బలమైన స్వార్థ బోధించి ఇప్పుడు లాస్ట్లో ఆల్టర్ కాల్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరైతే మీరు రక్షణ పొందాలని కోరుతున్నారో, ఎవరైతే మరి యేసు ప్రభు హృదయంలో చేర్చుకోవాలని కోరుతున్నారో, దయచేసి మీ యొక్క చేతులు ఎత్తి చూపెట్టండి, ప్లీజ్ రైజ్ అప్ యువర్ హ్యాండ్స్ అనగా ఎన్ని చేతులు లేచాయి? 10 చేతులు లేచాయి. చూశారు? ఇప్పుడు చేతులు ఎత్తిన మీ 10 మంది మీరందరూ బయటికి రండి అంటే 10 మంది 10 రంగా బయటకు వచ్చారు. వాళ్ళ పేర్లన్నీ రాసుకున్నాడు. ఆ తర్వాత మా మందిరం పొలం దగ్గర ఉంటుంది, మీరు రండి అని చెప్పాడు. చూసారు? ఎవరు వాళ్ళు? దొంగలు, దేవర్ డెకాయిట్స్. ఇంకా చాలామంది దొంగలు ఉన్నారు, కానీ ఈ 10 మంది మాత్రం మారు మనసు పొందిన వాళ్ళు అన్నమాట. ఆ రీతి మరి ఆ విధంగా ఏం జరిగిందంటే ఒక సూచక్రియ జరిగింది. దొంగలు దొరలైపోయారు, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవే. కాబట్టి సువార్త ఇట్లా మార్చేసింది అంటే సువార్తలు ఏముందండి? దేవుని శక్తి ఉంది. రోమా 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, సువార్త దేవుని శక్తి అంటాడు. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, ఇట్స్ అ డైనమైట్ అంటాడు, దట్ బ్రేక్స్ ద రాక్స్. బండలను కూడా బ్రద్దలు చేసేస్తుంది సువార్త అంటాడు. మరి అంత అఖండమైన శక్తి ఈ యొక్క సువార్తలో ఉంటుంది. దాన్ని బట్టి సువార్త చెప్పమని ప్రభు అంటాడు. ఇప్పుడు ఈ యొక్క ఎండిన ఎముకలలో యొక్క బోధించు, సువార్త చెప్పు. దీన్ని ఏమంటారు? గ్రేట్ కమిషన్ అంటారు, అంటే ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. యేసు ప్రభు ఇక తన ఆరోహణం కాకముందు శిష్యులతో ఏమన్నాడంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం అంటే 19వ వచనం నుండి, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వమన్నాడు. చూశారు? మేక్ యూ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ మెన్, బ్యాప్టైజింగ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దాన్ని బట్టే ఆ రోజులాగా అయితే ఈ రోజు వరకు ప్రపంచమంతా మరి స్వార్థ మరి చేస్తూ ఉంటున్నారు. ఇక 2వ రాకడ కూడా దగ్గర పడింది, మనం కూడా చేస్తూ ఉంటున్నాం. మరి నిరీక్షణతో చేస్తాం, ప్రతిఫలం అనేది ఉందన్నటువంటి ఉద్దేశంతోనే చేస్తున్నాం. కొన్ని మరి విపత్కర పరిస్థితులలో కొన్ని రాష్ట్రాల్లో
ఇప్పటికీ సువార్త జరుగుతూనే ఉంటుంది, ఒకవైపు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా. చూశారా, మిలిటెంట్ ఎవాంజలిజం అంటారు దాన్ని. ఒక యుద్ధ ప్రాతిపదికన సువార్త చేస్తున్నారు. ప్రతిఫలం కూడా ఉంది. చూశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ఎంత ఉన్నారంటే 30% మంది ఉన్నారు. ఆ రీతి మరి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. అయినా మరి అక్కడ క్రైస్తవులు మరి పదిలంగా ఉన్నారంటే ఒక కారణం ఒకటి ఉంది. వీళ్ళు అంతా ఓటు బ్యాంక్, వీళ్ళతో పెట్టుకుంటే ఆయన ఓటు బ్యాంక్ అనేది పోతుంది, గెలవడు. వీళ్ళు ముస్లిమ్స్ ఒకటైపోతే మాత్రం అది ఏ పార్టీ అయినా సరే వీళ్ళని కలుపుకుంది, ఏ పార్టీ అక్కడ గెలవదు. కాబట్టి ఆ భయం అనేది ఉంది. మరి 30% అక్కడ తయారంటే ఎట్లా జరిగింది? చూశారు, దేవుని కార్యం జరిగిందా లేదా? ఇక కేరళ, గోవా ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్, ఆ రీతిగా నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ క్రైస్తవ రాష్ట్రాలు, ఈశాన్య భారతం. కాబట్టి మన సంఖ్య తక్కువ ఉందని అనుకోవడం పొరపాటు. సంఖ్య తక్కువ ఏమీ లేదు. తెలంగాణలో కూడా సంఖ్య ఎక్కువ ఏమీ లేదు. కానీ గవర్నమెంట్ లిస్టులో ఆ పేర్లు రావడం లేదు. ఎస్సీలంతా ఏం చేసుకుంటున్నారు? హిందూ అని రాస్తున్నారు, ఇంకా అది లెక్కెట్టు వస్తుంది. తర్వాత ఓసీలు ఉన్నారు, వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, రెడ్లు కావచ్చు, వైశ్యులు కావచ్చు. భార్య నమ్మితే భర్త నమ్మక, భర్త నమ్మితే భార్య నమ్మక, అట్లా కూడా వాళ్ళ పేర్లు రావడం లేదు. అంటే లేరా క్రైస్తవులు? అంటే అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని స్థలాల్లో ఉన్నారు. దీన్ని బట్టి గవర్నమెంట్ స్టాటిస్టిక్స్లో అవి రావడం లేదు. రానంత మాత్రాన నమ్మడం లేదని కాదు, బ్రహ్మాండంగా నమ్ముతాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎముకల్లో ఒక సవ్వడి వచ్చి గడగడ గడగడమనే శబ్దం వచ్చేసి చూశారు. ఆ గడగడ శబ్దం ఏంటంటే వర్క్ ఆఫ్ కన్విక్షన్. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళల్లో ఒప్పుదల కలగజేశాడు. పేతురు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. పేతురు అంటే ఒకప్పుడు పిరికి పంద. ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియదని హీ డినైడ్ క్రైస్ట్ థ్రైస్. చూసారా, ఇప్పుడు పిరికి పంద మారిపోయాడు, ఇప్పుడు ధైర్యశాలి అయ్యాడు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, స్థైర్యాన్ని ఇస్తాడు. మొదటి తిమోతి మరి 2వ తిమోతి అనుకుంటాం, మొదటి అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుంది? మనము పిరికితనం గల ఆత్మను పొందలేదు కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను పొందినామంటాడు. వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ మైట్ అండ్ ఆఫ్ సౌండ్ మైండ్ అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మరి ఆ ధైర్యం రావాలంటే ఏం చేశారు? అపోస్తలులు ప్రార్థన చేశారు. పేతురు, యోహాన్ని బెదిరించారు వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు. అప్పుడు అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా మరి కంఠంతో ప్రార్థన చేశారు, సహోదరులు అందరూ. అప్పుడు జరిగిన విశేషం ఏంటంటే మరి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించను. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముగా దేవుని వాక్యమును బోధించారు. ఎక్కడొచ్చిందండి ధైర్యం? పరిశుద్ధాత్ముడు ధైర్యాన్ని ఇస్తాడు. ఎట్లొచ్చింది ధైర్యం అంటే ప్రార్థన ద్వారా. కాబట్టి డబ్బు ద్వారా సేవ జరగదు. చూసారా, దేని ద్వారా జరుగుతుంది? ప్రార్థన ద్వారా జరుగుతుంది. శత్రువులు అంచబడాలంటే డబ్బు కాదు, శత్రువులు అంచబడాలంటే బలమైనటువంటి ప్రార్థన. ఆ ప్రేయింగ్ చర్చ్ ఈజ్ అ గ్రోయింగ్ చర్చ్ అన్నారు. ప్రార్థించే సంఘం ఎదిగే సంఘం. ఆ ప్రేయింగ్ బిలీవర్ ఈజ్ అ గ్రోయింగ్ బిలీవర్. ప్రార్థించే విశ్వాసే ఎదిగేటువంటి విశ్వాసి అని అన్నారు. కాబట్టి ప్రార్థనల ద్వారానే సేవ జరుగుద్ది. శత్రువు అంచబడతాడు, రాజ్యాలు కూడా కూలిపోతాయి, రాలిపోతాయి. చూసారా, దానియేలు 4:26లో ఏమని ఉంటుంది? మరి ఈ సమస్త రాజ్యాల మీద దేవుడు అధికారి అయి ఉన్నాడు. ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు, ఎవరిని తొలగించాలనుకుంటాడో వాళ్ళను తొలగిస్తాడు అన్నటువంటి మాట మనం చూస్తాం. ఓవర్ నైట్లో చేంజెస్ వస్తాయి. ఒక్కటే రాత్రి బెల్షస్సరు ఏమైపోయాడు?
హతమైపోయాడు. ఆ రీతిగా దర్యావేశ్వరాజు 62 ఏళ్ల వాడు, ఆ పారసీక రాజు వచ్చి సింహాసనాన్ని ఎక్కాడు. వితిన్ నైట్, ఓవర్ నైట్ చేంజెస్. దేవుడు అట్లా సూచక్రియలు ఆయన జరిగిస్తాడు. కాబట్టి మరి ప్రార్థన అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఏమన్నాడు యెహెజ్కేలు, ఇప్పుడు నువ్వు ప్రకటించావు, గడగడ శబ్దం వచ్చి. పేతురు ప్రకటించాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము స్పందన వచ్చి. అపొస్తలుల కార్యం 2:37 అంటాడు, అయ్యలారా మేము ఏమి చేయాలన్నారు వాళ్ళు. ఇప్పుడు శరణు వేడుతున్నారు. మరి మేము దుర్మార్గులం, అప్రాచ్యులం, నరహంతకులం, యేసయ్యను చంపిన వాళ్ళం, మాకేమన్నా ఆశాకిరణం ఉందా, మాకేమన్నా రక్షణ ఉందా అంటే ఉంది. అప్పుడేమన్నాడు ఆయన 38వ వచనంలో, మీరందరూ మారు మనసు ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురని స్టెప్ బై స్టెప్ చెప్పాడు. ఎగ్జామ్గా పరిశుద్ధాత్మను పొందడం కాదు. దినాకరణ్ గారి మీటింగ్లో నాకు తెలిసిన ఒక ఆయన చేయి ఎత్తినాడు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో నేను కూడా ఉన్నప్పుడు కొప్పల్ నర్సయ్య ఒక కోవట ఆయన తీసుకెళ్ళినాను, నిడంలో ఉన్నాను. అట్లా అప్పుడు ఆయన దినాకరణ్ గారు ఏమన్నారు, ఎవరెవరు పరిశుద్ధాత్మను పొందాలనుకుంటే అందరు చేతులు ఎత్తండి అంటే అందరు ఎత్తారు. నాకు తెలిసిన ఒక ఆయన దాంట్లో ఉన్నాడు, హైదరాబాద్ ఆయన, ఇక్కడ ఆయన కాదు, సిఎస్ఐ ఆయన. ఇక ఆ తర్వాత అందరితో ఏమి చెప్పుకుంటానంటే నేను పరిశుద్ధాత్మను పొందినా అంట. ఎట్లా పొందినా అంటే దినాకరణ్ గారు చేయెత్తమని నేను ఎత్తినా. మరి వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందంటే మార్పు లేదు, కూర్పు లేదు, ఇక చెప్పాలంటే చేర్పు కూడా లేదు. మరి ఎట్లా వస్తాడు? ఒక అపవిత్రంలో పరిశుద్ధాత్మడు వస్తాడా? రాడు. రక్షణ పొంది మారు మనసు పొందిన వాళ్ళల్లోనే పరిశుద్ధాత్మడు ఉంటాడు. అట్లా సరే, ఏది ఎట్లయినా కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూసేటప్పుడు ఇప్పుడు ఏమైపోయిందండి, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవ, ఆత్మదేవ నీవు వచ్చి ఎండిన ఎముకలపై నీవు ఆవరించు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో అప్పుడు ఏమైపోయిందండి, ఆ యొక్క ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కొని ఆ తర్వాత అస్థిపంజరాలుగా నిలబడిన తర్వాత వాటికి కండ వచ్చింది, చర్మం కప్పబడింది. ఆ తర్వాత ఏమొచ్చింది, ప్రాణం కూడా వచ్చి ఇక 13, 14 వచనాలు చూస్తే మహాసైన్యమై వాళ్ళు నిలిచారన్నటువంటి మాట చూశారు. కాబట్టి ఎండిన ఎముకల్లో దేవుడు జీవాన్ని పోస్తాడు. ఈ రోజుల్లో కొన్ని ఎండిపోయిన సంఘాలు ఉన్నాయి, చూశారా? ప్రకటన గ్రంథంలో ఒక ఎండిపోయిన సంఘంతో మనము దేవుడు చెప్తున్నాడు. ప్రకటన 3:1 ఏమంటాడు, సార్దిస్సు సంఘపు దూతకు ఈలాగు రాయుడి, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. తూ జీతే జీ మర్ చుకా హై, దిఖావట్ మే తూ జీ రహా హై, లేకిన్ సచ్ముచ్ మే తూ మర్ చుకే హై అన్నట్టు. ఆ విధంగా నువ్వు చూపులకు మాత్రం బ్రతికినట్టు షో చూపుతున్నావు కానీ నువ్వు చచ్చినావు అని అంటారు. చూశారు? అంటే చావాలని యేసుప్రభు ఉద్దేశమా? వాళ్ళని పురికొల్పుతున్నాడు. ఈజ్ ఎక్స్హార్టింగ్. వాళ్ళు లేవాలని, బ్రతకాలని, జీవయుక్తంగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు తన దాసులు. అంతే. ఆ విధంగా మరి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రపంచం మారుతుందా? పాపిష్టి ప్రపంచం అంటే మారుతుంది. చూశారు? మారుతుందని ప్రభు అన్నాడు. ఇప్పుడు ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? క్రైస్తవులే ఉన్నారు. 8 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఆ తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. ఆ తర్వాత గౌతమ్ బుద్ధులు ఉన్నారు. ఇంకేదో అనబోయింది కానీ వాళ్ళది పెద్ద ఏమీ లేదు. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసేటప్పుడు ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటుంది. అందును బట్టి ప్రపంచ నకశికల సువార్త వినబడుతూ ఉంటుంది, దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయినారు? అంత మహాసైన్యమై నిలబడ్డారంటే నేను ముగించే టైం కూడా వచ్చింది. ఎందుకంటే మరి మహాసైన్యం కదా. ఆ విధంగా వాళ్ళందరూ కూడా మహాసైన్యమై లేచి సోల్జర్స్ తయారయ్యారు.
కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ప్రభు మరణములో నుండి జీవాన్ని తీసుకొని వస్తాడు అన్నటువంటి మాట మనం చూస్తాం. మరి పాత నిబంధనలో దేవుడు ఏ వయసు వాళ్ళని సైన్యంలో చేర్చుకోమన్నాడు? సంఖ్యాకాండము మరి 1వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం గల వారిని సైన్యంలో చేర్చుకుంటాడు. చూశారు మరి ఆ విధంగా 12 ఏళ్ళ వరకు ఏమంటారు? బాల్యం అంటారు. అమెరికా సైకాలజీ ప్రకారం 12 ఏళ్ళ వరకు బాల్యం, బాయ్హుడ్. 13 ఏళ్ళ నుండి 19 వరకు టీనేజ్, అంటే యవనారంభ దశ లేక కౌమార దశ అంటారు. ఆ తర్వాత 20వ సంవత్సరం నుండి యూత్, యవనం అనేది వస్తుంది. యవనంలో ఎందుకు చేరాలి? సైన్యంలో ముసలోళ్ళు ముత్తుకోళ్ళు చేరకూడదా? లేక పిల్లలు చేరకూడదంటే కాదు. యుద్ధం చేయాలంటే బలం కావాలి. ఏ వయసులో మనుషులకు బలం ఉంటుంది? యవన కాలం, 20 ఏళ్ళ కాలంలో బలం ఉంటుంది. అట్లా మరి ఆ విధంగా విలాప వాక్యాలు 3:27 ఏమంటే యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అంటాడు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద యూత్ టు బేర్ ద యోక్ అంటాడు. చూశారు? యవన కాలమున కాడి మోయ. ఈ రోజులో రిటైర్ అయిన ముసలోళ్ళు వస్తున్నారు సేవకు, బ్యాగులు తగిలించుకొని బయలుదేరి వస్తున్నారు. ఏం పాట పాడుతున్నారు? ప్రభువుని వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును మిగిలిన జీవితమును నీ కొరకే అర్పింతును. చూశారు? ఇంకేందో అయ్యగారి మిగిలిన జీవితం. గవర్నమెంట్ వాడు 58 ఏళ్ళు బాగా వాడుకొని పిప్పి చేసి బయటికి పోరా యూజ్లెస్ ఫెలో. చూసారా? నీకు బీపీ ఎక్కువైంది, అందరి మీద మరి కోప్పడుతున్నావు. కాబట్టి నువ్వు బయటికి పోతే మాకు రెస్ట్ వస్తుంది, నీకు కూడా రెస్ట్ ఉంటుంది. బయటికి పోను ఆయన అని బయటికి పంపించే. ఇప్పుడు ఆయన ప్రభువుని వాడని ఏమి చేస్తాడయ్యా? చెరుకంటే మీకు బాగా తెలుసు కాదు? ఒకడు ఏం చేస్తున్నాడు? చెరుకంతా బాగా నమిలి పిప్పినేం చేస్తాడు? ఊసేస్తాడు. అట్లా గవర్నమెంట్ వాళ్ళు వీని పిప్పి చేసి ఊసేశారు. గెట్ అవుట్ అని తరిమేసి. ఇప్పుడు వాడు బ్యాగు తగిలించుకొని ప్రభువుని వాడను మిగిలిన జీవితం ఏం చేయడానికి, ఏం ఒరిగేయడానికి ఆ మిగిలిన జీవితం అంటే మరి చేస్తే తప్ప అంటే నేను ఎటువంటి వాళ్ళని ఒప్పుకుంటానంటే ఉద్యోగాలు చేసి సేవ చేయవచ్చు. వాళ్ళని లేవర్కర్స్ అంటారు. ఉద్యోగాలు చేసుకుంటూ సేవలు చేస్తారు. కానీ ఎప్పటి నుండి చేయాలి? వాళ్ళు యవనం నుండి చేయాలి. యవనం నుండి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు సేవకు వచ్చి దాంట్లో రిటైర్ అయిన తర్వాత దాంట్లో కంటిన్యూ కావాలి. అటువంటి వాళ్ళని నేను నమ్ముతాను. కానీ ఉద్యోగ విరమణ వరకు కూడా ఏ సేవ చేయకుండా, సంఘంలో ఏ బాధ్యత వహించకుండా, సువార్త వెళ్ళకుండా సడన్గా వస్తారు. అటువంటి వాళ్ళని నేను నమ్మను. వాళ్ళ నుండి సేవ జరగదు, కానీ బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుంది. చూసారా? బిజినెస్ జరుగుతుంది. ఆర్ఆర్ కెమ్మూర్తి గారు ఒకసారి హైదరాబాద్లో ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నాడంటే పూర్వకాలము మరి సువార్థికులు ఉండేవాళ్ళట, కానీ ఇప్పుడు మాత్రం సువార్థికులు లేరు అన్నాడు. ఎవరున్నారట ఇప్పుడు? సువర్తకులు. అర్థమైందా మీకు? సువర్తకులు అంటే మంచి వ్యాపారులు. అంటే మంచి, వర్తకులు అంటే వ్యాపారులు. టుడే దేర్ ఆర్ గుడ్ బిజినెస్ మ్యాన్, నాట్ ఎవెంజలిస్ట్. కాబట్టి పూర్వకాలం ఏమో సువార్థికులు ఉండేవాళ్ళు, సువార్త భారంతో ఉండేవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు సువార్తకులు. వీళ్ళకి బిజినెస్ భారం ఎక్కువైంది. ఎట్లా కోళ్ళ పాన్ పెట్టాలి, సైడ్ బిజినెస్ ఎట్లా పెట్టుకోవాలి, క్యాలెండర్లు ఎట్లా అమ్ముకోవాలి, కమిషన్లు ఎట్లా కొట్టాలి, ఇవి సరిపోయింది. అసలుది పోయింది. అపోస్తలులు ఏమన్నారండి? అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నారంటే మేము వాక్య పరిచర్య యందును ప్రార్థనల యందును ఎడతెగక యుందుము అన్నారు. చూసారు? విల్ బి స్టెడ్ ఫాస్ట్ ఇన్ ప్రీచింగ్ ఆఫ్ ద వర్డ్ అండ్ ఇన్ ప్రేయర్స్. విధవరాళ్ళకి భోజనాలు పెట్టే పని మాది కాదు, డీకన్స్ చేయాలి, పరిచారకులు చేయాలి ఆ పని అని 6 పరిచారకులను నియమించారు.
మరి అపోస్తలం మా పని అది కాదు. కోళ్ళపాము పెట్టుకునే పని మాకు తీరిక లేదు. ఎక్కడ కోళ్ళపాము అట్లా. కాబట్టి మాకు కోళ్ళపాములు పెట్టడానికి తీరిక లేదు, క్యాలెండర్లు అమ్మడానికి తీరిక లేదు, కమిషన్లు కొట్టడానికి తీరిక లేదు. దేనికి తీరుకుంది మాకు? రెండే. అసలు దీనికే టైం చాలడం లేదు. చాలినంత సమయం ప్రార్థనలో గడపాలి మేము, చాలినంత సమయం మేము సేవ చేయడానికి గడపాలి. వాక్య పరిచర్య అంటే అది. చూసారా? ఆ రీతిగా సంఘాన్ని పోషించాలి. ఆ రీతిగా ఈ రోజుల్లో సంఘాల్లో కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి అంటే వాక్య పోషణ లేదు. నో ప్రాపర్ ఫీడింగ్. కుక్కలకు ఎముకలు వేయండి కొట్లాడతాయి, అవి కుక్కలకు కండేయండి కొట్లాడు, మౌనంగా సైలెంట్గా తింటాయి. ఈ రోజుల్లో కూడా ఎముకలు వేస్తున్నారు. ఏదో పాత మెసేజ్లు, పాత వర్తమానాలు కలిపి కొట్టరా కాయబెట్టరంగా అన్నట్టు చెప్తుంటే వాళ్ళకి ఏం చేస్తారు? కొట్లాడటమే ఒకరితో. ఆ విధంగా చర్చ్ పాలిటిక్స్ అనేవి ఎక్కువ అయిపోయింది. కారణం ఏంటంటే నో ప్రాపర్ ఫీడింగ్, సరైన వాక్యం లేదు. అందుకే యవనస్తుడైన తిమోతితోటి అపోస్తుడైన పౌలు చెప్తాడు 2 కొరింథీ 2:15 ఏమంటే, నీవు సిగ్గుపడ నక్కరలేని పనివానిగా సత్యవాక్యమును సరిగా బోధించుటకు నిన్ను నీవు సిద్ధపరచుకునము అంటాడు. స్టడీ టు షో దై సెల్ఫ్ అప్రూవ్డ్ అంటూ గాడ్, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth అంట. చూశారు? కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా విభజించి నువ్వు చెప్పు తిమోతి. అప్పుడు సంఘంలోగా కొట్లాటలు ఉండవు, చర్చ్ పాలిటిక్స్ ఉండవు, మంచిగా ఉంటారు, నువ్వు చెప్పినట్టు వింటారు. మరి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మరి సేవకులకు ఇదొక మరి సవాలుగా ఉంటుంది. పేతురుతోటి 2 మాటలు చెప్పాడు యేసు ప్రభు యోహాను సువార్త 21వ అధ్యాయంలో, నా మందను మేపుము, నా మందను కాయుము, ఫీడ్ మై షీప్ అండ్ టెండ్ మై షీప్ అన్నాడు. చూసారా? మందను మేపమంటే వాక్యంతో పోషించడం అట్లా. తర్వాత నా మందను కాయమంటే ఇల్లు దర్శించడం. ఇల్లు దర్శించినప్పుడే వాళ్ళ బాగోగులు ఎట్టున్నాయో, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ రోగాలు ఉన్నాయో, ఏ ఎక్కర్లు ఉన్నాయో, వాళ్ళ ఇంటికి ఏ మహానుభావులు వచ్చిపోతున్నారు. కొంతమంది దొంగ బోధకులు వచ్చి బోధించిపోతున్నారు. మనం ఆ విశ్వాసులు మిర్యాలగూడ బస్ స్టాండ్లో కూర్చున్నారు, భార్యాభర్తలు. 2 ఆడపిల్లలు వచ్చారట, కాలేజీ గర్ల్స్. వచ్చి ఆంటీ అంటే ఎట్లా గుర్తుపెట్టారు? బొట్టు లేదు కదా, దాన్ని బట్టి వాళ్ళు వచ్చేది క్రైస్తవుల దగ్గరికి, అన్యుల దగ్గర పోయి స్వార్థ చెప్పారు. ఎవరెవరు? యెహోవా విట్నెసెస్, యెహోవా సాక్షులు, యెహోవా అబద్ధపు సాక్షులు అంటే ఇక మంచిది. వాళ్ళు వచ్చి యేసుప్రభు దేవుడు కాదు, ఇది మరి యెహోవాయే దేవుడు. తర్వాత మీరు ఆదివారం మరి ఆరాధనకు పోతే నరకానికి పోతారు మీరు, సూర్యదేవుని పూజించినట్టు. కాబట్టి మీరు ఎప్పుడు శనివారం నాడే పోవాలి చర్చికి అట్లా. కాబట్టి వాక్యం తెలియని వాళ్ళు అయితే బోల్తా పడతారు. వీళ్ళు వాక్యం తెలిసిన వాళ్ళు కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. సరే, మరి ఆ విధంగా ఇప్పుడు దేవుని వాక్యంలో జరిగిన విషయం ఏంటంటే, ఆ యొక్క ఎండిపోయిన లోయ సైనికులతో నింపబడింది. మరి సైనికులను మనం తయారు చేయాలి. తిమోతి అపోస్తుడైన పౌలు అన్నాడు 2వ తిమోతి 3వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నీవు నాతో పాటు శ్రమ అనుభవించము అని. శ్రమ అంటే ఇష్టం లేదు ఈ రోజుల్లో. ఎక్కువసేపు మీటింగ్లు కూడా అన్నట్టుగా ఇష్టం లేదు, ఎక్కువ వాక్యం చెప్తే ఇష్టం లేదు, ఎక్కువ ఆరాధన చేస్తే ఇష్టం లేదు. ఎందుకంటే సుఖం ఎక్కువైపోయింది. 2వ రాకడ గుర్తుల్లో అది ఒక గుర్తు. 2వ తిమోతి 3:5 ఏమంటాడు? వారు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. అటువంటి మహానుభావులు వెలిసారు ఈ రోజుల్లో. కాబట్టి సైనికుడు అంటే శ్రమ అనుభవించాలి, కష్టపడి సేవ చేయాలి. ఎండనక వాననక మరి ఇవన్నీ కూడా ప్రక్కకు పెట్టి కష్టపడి సేవ చేస్తే డెఫినెట్గా దేవుడు బహుమానం ఇస్తాడు. ప్రభు తన వాక్యాన్ని ఆశీర్వదించడానికి.